హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? సో ఇప్పుడైతే మనం వరంగల్లో ఉన్నాం. డే 2 ట్రిప్లో భాగంగా మనం వరంగల్ అండ్ తెలంగాణలోనే ప్రసిద్ధిగాంచిన భద్రకాళి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ టువర్డ్స్ భద్రకాళి టెంపుల్. సో ఈ టెంపుల్ అనేది వరంగల్కి హన్మకొండకి మధ్యలో. సో ఎటు నుంచి చూసుకున్నా కానీ 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఒక పెద్ద బండరాయి పైన సో ఈ టెంపుల్ని 7th సెంచరీలో చాళుక్య రాజులు నిర్మించారు. సో దాని తర్వాత కాకతీయ రాజులైతే దీన్ని అభివృద్ధి చేశారన్నట్టు. సో ఆల్మోస్ట్ మనం టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం. శ్రీ భద్రకాళి దేవస్థానం. సో ఇది టెంపుల్ ఎంట్రన్స్. ఈ భద్రకాళి అమ్మవారిని కాకతీయ రాజులైతే వారి కులదైవంగా కొలిచారు. సో ఇది టెంపుల్ ఎంట్రన్స్. సో ఒక పెద్ద బండరాయిని మనం చూడొచ్చు ఎంట్రన్స్లో. అండ్ శివపార్వతుల విగ్రహాలు కూడా పైన ఉంటాయి. సో ఇలా మనం నడుచుకొని స్ట్రైట్గా వెళ్తే మనకి ఫస్ట్ ఎంట్రన్స్లో ఆలయ ఆవరణ. ఇట్స్ లెఫ్ట్ సైడ్ మనకి గోశాల ఉంటుంది. సో రైట్ సైడ్ చిన్న టెంపుల్స్ కనిపిస్తాయి. టెంపుల్ ఆవరణ అయితే చాలా విశాలంగా ఉంటుంది. సో పక్కన లెఫ్ట్ సైడ్ మనకి గోశాల చూడొచ్చు. సో ఈ పక్కనే ఇది భద్రకాళి చెరువు. గణపతి దేవునితో నిర్మించారు. చాలా పెద్ద చెరువు ఇది. సో దాన్ని ఆనుకొని ఒడ్డుపైనే అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది. సో ఇలా స్ట్రైట్గా వెళ్తే మనకి గణపతి దేవుడు ఉంటారు. గణపతి మందిరంలో గణపతి దేవుని దర్శించుకున్న తర్వాత, వినాయక దర్శనం అయిపోయిన తర్వాత మెయిన్ ప్రధాన ఆలయానికైతే వెళ్తాము. సో ప్రధాన ఆలయానికి గర్భగుడికి ఆపోజిట్లో ఇలా దీపారాధన అయితే చేస్తారు. సో మనకి ఇష్టం ఉన్న వాళ్ళు అక్కడ ఒత్తులు కొనుక్కొని నెయ్యి ఒత్తులు అక్కడ వెలిగించవచ్చు. సో టికెట్ కాస్ట్ వచ్చేసి 50 రూపీస్, ఫ్రీ దర్శనం 100 రూపీస్ టికెట్ ఉంటుంది. ఈ ఆలయం యొక్క టైమింగ్స్ అయితే మార్నింగ్ 5:30 to 1 o'clock అండ్ ఈవినింగ్ 3 to 8:30 PM వరకు అయితే ఉంటుంది. చూడొచ్చు అమ్మవారి విగ్రహము అండ్ ద్వారపాలకులు. ఈ అమ్మవారి విగ్రహము ఏకశిలతో చేసి పెద్ద కళతో పద్మాసనంలో కూర్చొని ఉంటారు. సో 8 చేతులలో త్రిశూలం, ఖడ్గం, చక్రం, శంకు వంటి ఆయుధాలు ధరించి ఉంటారు. చూడడానికి చాలా గంభీరంగా చాలా బాగుంటుంది అమ్మవారి విగ్రహము. చూడొచ్చు మీరు ఇక్కడ. సో గర్భగుడి. ఇక్కడ మనకి అర్ధచంద్రాకారంలో బొట్టు అయితే పెడతారు. ఇట్స్ వెరీ స్పెషల్.
సో అమ్మవారిని దర్శించుకున్న తర్వాత పక్కన నాగేంద్రుని గుడి ఉంటుంది. సో అక్కడ కూడా దర్శించేసుకొని మనం బయటకైతే రావడం జరుగుతుంది. సో పక్కన అమ్మవారి చీరలు ఇవి ఐటమ్స్ అన్నీ అమ్ముతారు, కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. సో ప్రసాదం అయితే బయట దొరుకుతుంది. ఇది బ్యాక్ సైడ్ వ్యూ ఆఫ్ టెంపుల్. టోటల్ టెంపుల్ అనేది భద్రకాళి చెరువుకి ఒక ఒడ్డున ఉంటుంది. అండ్ సో ఇది అదర్ సైడ్ ఆఫ్ టెంపుల్. పెద్ద బండరాయి మనం చూడొచ్చు. దానిపైన శివపార్వతుల విగ్రహాలు అనేవి ఉంటాయి. సో దాన్ని ఆనుకొని కూడా టెంపుల్స్ అనేవి ఉన్నాయి, చూడొచ్చు ఎదురుగా. చాలా పెద్ద బండరాయి ఇది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడడానికి. సో భద్రకాళి టెంపుల్ పక్కన ఉన్న చెరువు వ్యూ అయితే ఇట్లా ఉంటుంది. సో దీన్ని ఇప్పుడు డెవలప్మెంట్ చేస్తున్నారు ఇంకా చాలా బాగా. సో చూడొచ్చు ఓవర్ వ్యూ. సన్సెట్ సన్ రైజ్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంటుందంట ఈవినింగ్ టైం అండ్ మార్నింగ్ టైంలో. సో ఇదండి ఫ్రెండ్స్, వ్లాగ్ నచ్చింది అనుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.